వెల్కమ్ టు క్రోచెట్ అండ్ రెసిపీ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను క్రిస్మస్ ట్రీని నేను ఓన్గా ఎలా చేశాను అనేది వీడియోలో చూపిస్తున్నాను. ఏ స్టార్స్ చేసి వాటిని కనెక్ట్ చేసుకోవడం, ట్రీకి మనం బ్రాంచెస్ ఎలా చేశాను అనేది. క్రిస్మస్ సీజన్ కాబట్టి ఎవరైనా ట్రై చేస్తారేమో అన్న ఉద్దేశంతో నేను చేసి పెడుతున్నాను. అయితే ఫ్రెండ్స్, మీకు క్రోచెట్ వర్క్ వచ్చిన వారు అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. అయితే బ్రాంచెస్ చేయడం దీనికంటే ముందు షార్ట్ వీడియోగా పెట్టాను. ఓన్లీ గ్రీటింగ్స్, క్రిస్మస్ జరుపుకుంటున్న వారికి గ్రీటింగ్స్ అని పెట్టడం జరిగింది. ఆ వీడియోని కూడా చూడని వారు చూడండి ఫ్రెండ్స్. అయితే నేను ఈ ట్రీని ఎలా చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. బ్రాంచెస్ చేయడం అనేది కొంచెం రాని వారికి కష్టమే అనిపిస్తుంది. క్రోచెట్ రాని వారు అసలు చేయలేరు. నేను చేస్తారని అనుకున్నాను కానీ చాలా కష్టమని అనిపిస్తుంది. క్రోచెట్ వర్క్ వచ్చిన వారు, ఎక్స్పీరియన్స్ ఉన్నవారు మాత్రమే దీన్ని చేయగలరు. నేను మామూలుగా చూపించేస్తున్నాను. మీకు ఒక వీడియోని అయితే చేస్తాను. అందులో ఫ్లవర్ ఎలా చేయాలి, బ్రాంచెస్ ఎలా చేయాలనేది చూపిస్తాను. నేను ఇంతకుముందు చేసిన బ్రాంచెస్ అయితే డిఫరెంట్గా ఉంటాయి. ఇది వేరే మోడల్లో చేయడం జరిగింది. చూడండి, లీఫ్ని మనం అలా ట్విస్ట్ చేస్తూ చేసింది లీఫ్ అలా వస్తుంది అన్నమాట. దాన్ని లీఫ్ అంటాము. సముద్రం పక్కన ఎక్కువగా సరుగుడు అనే మొక్కలు ఉంటాయి. అవి ఈ టైప్లో ఉంటాయి అన్నమాట. సాధారణంగా క్రిస్మస్ ట్రీని దానిలా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఇలా చేశాను. ఇంకా థిక్గా చేసుకోవాల్సి ఉంటుంది, తొందరగా అవ్వదనే ఉద్దేశంతో నేను బ్రాంచెస్ కూడా చాలా తక్కువలో చేశాను అనమాట. చూడండి, ఇప్పుడు ఫ్లవర్ని చూపిస్తాను. ఇంకా వివరంగా బ్రాంచెస్ ఎలా చేయాలి, స్టార్ ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో విడివిడిగా ఒక్కొక్క వీడియో చేసి పెడతాను. అయితే ఫ్రెండ్స్, దీన్ని మీరు మ్యూజిక్ని యాడ్ చేసేస్తున్నాను. నేను వివరంగా చెప్పలేదు అని మీరు అనుకోవద్దు. నెక్స్ట్ వీడియోలో ఫాలో అవ్వండి. ఇంతవరకు మన ఛానల్ 5000 సబ్స్క్రైబర్స్ని అయితే సంపాదించుకున్నది. అయితే ఫ్రెండ్స్, మీ కృషి వల్లే నేను ఈ స్టేజ్కి అయితే వచ్చాను. సక్సెస్ అంటే అవ్వలేదు, కానీ మానిటైజేషన్ అవ్వింది. అయితే మనీ మనకి ఇంకా రాలేదు. అయితే నేను చేసే పనిని బట్టి నేను చేసిన వాటిని అమ్ముకున్నా కొంత మనీ వస్తుంది. అలా అని కాదు, నేను వీడియోస్ పెట్టి అనేక మందికి చెప్పాలనే ఉద్దేశంతో వీడియోస్ పెడుతున్నాను. యూట్యూబ్ అంటే నాకు చాలా ఇష్టమే. ఆల్రెడీ ఎప్పుడు ఖాళీగా టైంని వేస్ట్ చేసుకోకుండా ఏదో చేయాలనే ఉద్దేశంతో యూట్యూబ్లో రావడం జరిగింది. మీరు నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి నేను ఇలా ఈ స్టేజ్లో ఉన్నాను. నేను కనిపించకపోయినా నేను చెప్పే మాటలు కొంతమంది అయినా వింటున్నారు. అందరూ వింటున్నారని నేను అనుకోవట్లేదు. విన్నవాళ్ళు, ఫాలో అవుతున్న వాళ్ళు తప్పనిసరిగా మీ వల్లే నేను ఈ రోజుని ఈ వీడియోలు పెట్టడానికి ఒక అవకాశాన్ని అయితే మీరు నాకు కల్పించినందుకు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. యూట్యూబ్ మనకి తెలియకుండానే మనకి ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటుంది. మనము ఏ వీడియో కావాలనుకుంటున్నామో అవి మనకి కనిపించేలా చేస్తూ మనకి నీడలా ఉంటూ ముందుకు నడిపిస్తుంది. మీరు ఎవరైనా కొత్త వారు ఉన్నట్లయితే యూట్యూబ్ మనకి సపోర్ట్ చేయట్లేదని బాధపడవద్దు. మనకి తెలీదు తను ఏం సపోర్ట్ చేస్తుంది అనేది. మన భాష కూడా తెలుగులో మనకి ఎక్కువ అర్థం అవుతుంది, ఇంగ్లీషు సరిగా అర్థం కానందువల్ల మనం కొన్ని అర్థం చేసుకోలేక అవి ఇచ్చే సజెషన్స్ అవి మనకి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాము. మనల్ని ఛానల్ గుర్తించట్లేదు, యూట్యూబ్ మనకి ఏమీ హెల్ప్ చేయట్లేదు అనుకుంటాము. వారు చేసే హెల్ప్ మనకి తెలియనట్టుగానే చేస్తూ ఉంటారు. అది మాత్రం మనం నమ్మాలి తప్పనిసరిగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.